దేశానికి కాంగ్రెస్ బీజేపీ వద్దు బీఆర్ఎస్ ముద్దు అన్నట్లుగా 5 ఏళ్ల క్రితం దాకా కేసీఆర్ ప్రచారాలు చేశారు. దేశమంతా తిరిగారు. ఫెడరల్ ఫ్రంట్ అన్నారు. తానే ముందుంటానన్నారు. దేశ సమస్యలను పారదోల్తానన్నారు. అంతన్నారు. ఎంతో చెప్పారు. సీన్ కట్ చేస్తే గతంలో హంగ్ రాలేదు, కేసీఆర్ కింగ్ కాలేదు. ఇప్పుడు మళ్ళీ అదే రాగం, తాళం, అదే పల్లవితో జనం ముందుకొచ్చారు. మరి ఈసారి గులాబీ బాస్ గేమ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ముందస్తు ఎన్నికలు గెలిచాక కేసీఆర్ చాలా ఊహించుకున్నారు. తెలంగాణలో గెలిచేశాం, ఇక దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయమనుకున్నారు. వరుసగా ప్రాంతీయ పార్టీల నేతలను కలుసుకున్నారు. అప్పట్లో స్పెషల్ ఫ్లైట్లో కోల్కతా వెళ్లి బెంగాల్ సీఎం మమతా బెనర్జీని, కర్ణాటకలో కుమారస్వామిని, మాజీ ప్రధాని దేవేగౌడను, లక్నోలో అఖిలేష్ యాదవ్ను, రాంచీలో హేమంత్ సోరెన్ను ఇలా చాలా మందిని కలిశారు. అటు చెన్నైలో సీఎం స్టాలిన్తో భేటీ అయ్యారు. భువనేశ్వర్లో నవీన్ పట్నాయక్తో మంతనాలు జరిపారు. అప్పట్లో చాలా ఊహించుకొని దూకుడు పెంచారు. అన్నీ కలిసి వస్తే దేశ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఖాయమనుకున్నారు. దేశ అవసరాలు, రాజకీయ మార్పులు, ప్రజల ఆకాంక్షలపై అందరితో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థీకృత లోపాలను సరిదిద్ది నవభారత నిర్మాణాన్ని ఆవిష్కరించేందుకు తానున్నానంటూ కేసీఆర్ చెప్పుకున్నారు. రైతులు, సంఘాల ప్రతినిధులు, ప్రముఖ జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు, కార్మిక సంఘాల ప్రతినిధులతో మాట్లాడి ఫెడరల్ ఫ్రంట్కు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే కాంగ్రెస్, బీజేపీయేతర ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడడం అంత ఈజీ కాదన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. అయినా సరే ప్రాంతీయ పార్టీల నేతలు తనతో కలిసి రాకపోతారా అనుకున్నారు. సీన్ కట్ చేస్తే అక్క మమతా బెనర్జీ తన దారి తాను చూసుకున్నారు. అసలు కేసీఆర్తో దోస్తీ కుదరదని చాలా సందర్భాల్లో పరోక్షంగా సిగ్నల్స్ ఇచ్చేశారు. ఇక స్టాలిన్ కూడా తమ ప్రయాణం కాంగ్రెస్తోనే అని క్లారిటీ ఇచ్చారు. నవీన్ పట్నాయక్ అయితే తమకు ఎవరితోనూ పొత్తు లేదన్నారు. కర్ణాటకలో కుమారస్వామి, దేవేగౌడ ఎన్డీఏ శిబిరంలో చేరిపోయారు. ఇలా ఫెడరల్ ఫ్రంట్ అని ఏదేదో చేద్దామనుకున్న కేసీఆర్కు అన్ని ఆటంకాలే ఎదురయ్యాయి. అసలుకే ఎసురు వచ్చినట్లు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఘోర పరాజయంతో దేశ రాజకీయాలను శాసించడం దేవుడెరుగు. పార్టీ అడ్రస్సే గల్లంతయ్యే పరిస్థితి దాకా వచ్చింది. సీన్ కట్ చేస్తే ఫెడరల్ ఫ్రంట్ వర్కౌట్ కాదనుకున్నారో ఏమో కానీ 2020లో ప్రధాని మోడీని కలిసినప్పుడు ఏమేం చెప్పారో అవన్నీ మోడీ నిజామాబాద్ సభలో జనం ముందు ఉంచారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు చూసి ఎన్డీఏలో తమను చేర్చుకోమని కేసీఆర్ కోరారన్నారు. అంతేకాదు తన తర్వాత కేటీఆర్ను ముఖ్యమంత్రిగా చేయాలని ఉందని, కేటీఆర్ని ఆశీర్వదించాలని కోరారని గుర్తు చేశారు. పదవులు వంశపారంపరంగా రావడానికి ఇది రాజరికం కాదని, ప్రజాస్వామ్యమని తాను చెప్పానన్నారు మోడీ. కుర్చీలో ఎవరు కూర్చోవాలో నిర్ణయించాల్సింది తెలంగాణ ప్రజలు తప్ప కేసీఆర్ కాదని చెప్పడంతో అప్పటి నుంచి తనకు ముఖం చూపించడం లేదంటూ కౌంటర్ ఇచ్చారు. फिर एक बार दोबारा आए, वो मुझे कह रहे हैं कि मोदी जी मैंने बहुत काम कर लिया, अब मैं सारा कारोबार केटीआर को दे देना चाहता हूं, मैं एक बार केटीआर को भेजूंगा, आप जरा उसको आशीर्वाद दे देना, ये उन्होंने मुझे कहा। मैंने कहा केसीआर, ये लोकतंत्र है, तुम कौन होते हो बेटे को राजगादी दे? तुम राजा महाराजा हो क्या? क्या तुम राजा महाराजा हो क्या? अरे तेलंगाना की जनता तय करेगी किसको बिठाना है, किसको नहीं बिठाना है। बस वो दिन आखिरी था, उसके बाद एक बार भी वो मेरे से आंखें नहीं मिला पा रहे, मेरा परछाया भी देखने की हिम्मत नहीं बची उनकी। आप देखा, अभी मैं सरकारी कार्यक्रम करके आया, कोई भ्रष्टाचारी मेरे बगल में बैठ करके मेरा ताप सहन नहीं कर सकता है, इसलिए भाग रहे हैं। ఈ ఎపిసోడ్ ముగియగానే మళ్లీ ఢిల్లీలో కింగ్ మేకర్ చుట్టూ ప్రచారం చేసుకుంటున్నారు కేసీఆర్. ఏదైనా పార్టీ లేదా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే లోక్సభలో 543 స్థానాలకు గాను 272 స్థానాలు గెలవాలి. కానీ ఈ పరిస్థితి ఎవరికీ లేదని, బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు ఇస్తే
కింగ్ మేకర్ అవుదామంటున్నారు కేసీఆర్. నిజానికి కాంగ్రెస్, బీజేపీ మద్దతు లేకుండా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడం అసాధ్యమన్న సంగతి కేసీఆర్ కు కూడా తెలుసంటున్నారు. అయినా సరే ప్రతి ఎన్నికల్లో కింగ్ మేకర్ హంగన్న పదాలు వాడుతున్నారంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, అన్నా డీఎంకే, సమాజ్వాదీ, బీఎస్పీ ఇలా వివిధ పార్టీల మధ్య రాజకీయ ఆర్థిక విధానాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని, ఇవన్నీ ఒక కూటమిగా రావడం అసాధ్యమన్న అభిప్రాయాలున్నాయి. ప్రస్తుతం ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుండగా చాలా పార్టీలు వచ్చి చేరాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు అటు ఎన్డీఏకు, ఇటు ఇండియా కూటమికి దూరంగా ఉంటున్నాయి. ఇక జాతీయ స్థాయి నేతలెవరూ కేసీఆర్ ను నమ్మడం లేదనడానికి ఒక ఉదాహరణ చూద్దాం. ఇటీవలే నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ బీజేపీలోకి వెళ్లడంతో గులాబీ పార్టీకి అక్కడ అభ్యర్థి దొరకలేదు. దీంతో అటు తిరిగి ఇటు తిరిగి ఆర్ఎస్ ప్రవీణ్ ను అభ్యర్థిగా నిలబెడదామనుకున్నారు. అప్పటికి ఆర్ఎస్పీ, బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నారు. ఒక దఫా చర్చలు జరిపారు. మాయావతితో తాను మాట్లాడుతానని, తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు ఖాయమని కేసీఆర్ అన్నారు. చర్చల తర్వాత కలిసి పని చేయాలని చెప్పి స్థూలంగా ఒక నిర్ణయానికి వచ్చి పని చేస్తాం కూడా అనుకుంటాం. లేదు ఈరోజు స్థూలంగా ఇది అయిపోయింది. బేసికలీ ఇన్ ప్రిన్సిపల్ ఇది అయింది. తప్పకుండా కొన్ని సీట్లు వాళ్ళు పోటీ చేయాల్సిందే, కొన్ని సీట్లు మేము పోటీ చేయాల్సింది. ఒకసారి అలయన్స్ అనుకున్న తర్వాత గౌరవప్రదంగా ఉంటుంది కదా. వీళ్ళు తెలియదు, మీకు కూడా సస్పెన్స్ ఉండదు కదా. మాయావతి గారు మాట్లాడారు. నేను ఇంకా దానితో మాట్లాడలేదు. ప్రవీణ్ గారు మాట్లాడి ఓకే చేసుకొని మళ్ళీ నాతో మాట్లాడారు. సీన్ కట్ చేస్తే తెలంగాణలో బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తులకు మాయావతి ససేమిరా అన్నారు. కేసీఆర్ తో కలిసేదే లేదని క్లారిటీ ఇచ్చారు. దీంతో కేసీఆర్ షాక్ కు గురయ్యారు. పూర్తి బలంతో సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అప్పట్లో ట్వీట్ చేశారు మాయావతి. ఈ క్రమంలో కూటమి లేదంటే థర్డ్ ఫ్రంట్ అవసరం లేదని స్పష్టం చేశారు. అటు ఆర్ఎస్పీకి కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలన్న ఉద్దేశం ఉండడంతో గత్యంతరం లేక బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరి నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇంత తతంగం జరిగింది. సో హంగు వస్తుందని, కింగ్ అవుతామన్న కేసీఆర్ ఆశలు నెరవేరే అవకాశాలు దరిదాపుల్లో కూడా లేవన్నది ప్రత్యర్థి పార్టీల నేతల మాట.